మేము వస్తాం సార్. మేమన్నా అంటున్నామా సార్? దుబ్బాకల తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. అందులో భాగంగానే మాండీలకు వ్యతిరేకంగా బంద్ జరుగుతుంది సార్. వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు బతకాలి గాని, కాకపోతే మా సంస్కృతి మీద మా మీద వ్యాపార పేరుతోటి యుద్ధం చేస్తున్నారు సార్. జై దుబ్బాక, మార్వాడి హటో, దుబ్బాక బచావ్, మార్వాడి హటో, దుబ్బాక బచావ్, జై దుబ్బాక, జై దుబ్బాక. ఈరోజు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి హటావో దుబ్బాక బచావో తెలంగాణ రాష్ట్రం బచావో అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతంలో బంద్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణంగా నా యొక్క గ్రామ చిరు వ్యాపారవేత్తల నుంచి వాణిజ్యవేత్తలు, విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా సహకారం చేస్తా ఉన్నారు. ఈ బంద్లో భాగంగా మేము మార్వాడీలపై దాడి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో మార్వాడీలు మా దళితులపై, ఈ ప్రాంతంలో ఉన్న యువకులపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కేసులు చేయకపోవడం ఇది కొంచెం ఆలోచించదగవలసిన విషయం. ఎక్కడికెలో పొట్ట చేతున పట్టుకొని బతకనికి వచ్చిన మార్వాడీలను ఈ రోజు ఈ ప్రాంతంలో మేం బతకనిస్తున్నాం. బతుకు తెరువు కోసం మా దగ్గరికి వచ్చి ఈ రోజు మమ్ములను బానిసలుగా చేసి మమ్మలను వడ్డీ వ్యాపారులక్క వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్మలను తొక్కేయాలని చూస్తా ఉన్నారు. ఈ రోజు విషయానికి వస్తే మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు 2000 రూపాయలకు వాళ్లకు రూమ్ రెంట్ ఉంటే షాపులు పెట్టుకునే పరిస్థితి ఉండే ఒకప్పుడు. దానిని వీరు 10,000, 12,000 రూపాయలు చేసి ఈ రోజు వారి నడ్డి విడిచి బతకనియకుండా చేసిర్రు. ఈ రోజు చిరు వ్యాపారులు అనేవారు అందరు కూడా వలసలు వెళ్లిపోయి కొంతమంది ఆత్మహత్యలు, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడ్డది. మార్వాడి హటావో దుబ్బాక బచావో అనే నినాదం ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారులపై మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలకు, దాడులకు ఇక్కడున్న ప్రాంత యువకులు స్పందించి మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నాం. మీరు మా పొట్టలు కొట్టడానికి వస్తే మేము ఇక్కడ చూసి ఊరుకోవటంలో మొగలం లేవు. మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేసేదాకా కూడా మేమంతా చైతన్యవంతులమై కంకణ బద్దులమై ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరోమారు ఈ బంద్కు సహకరించినటువంటి విద్యా, వాణిజ్య, వ్యాపారవేత్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుబ్బాకలో గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మా దళితుల మీద దాడి చేసిరు, మా బీసీల మీద దాడి చేసిరు. కానీ మార్వాడీలు అనేటోళ్ళు మొత్తం కూడా ఈ వ్యవస్థను సర్వనాశనం చేస్తా ఉన్నారు. వాళ్లకున్నటువంటి డబ్బుల ద్వారా దందాలు చేసి రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చి ఈరోజు వ్యవస్థను మొత్తం కూడా పూర్తిగా ఖరాబు చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దార్ మార్వాడీలారా, మా వ్యవస్థలను, మా సంస్కృతిని ధ్వంసం చేస్తే మాత్రం ఊరుకోము. ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి మిమ్మల్ని వెలుగొట్టదాకా మా ఉద్యమం ఆగది. ఈ ఉద్యమం ఖచ్చితంగా ఈడ ప్రారంభమైంది. మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం జరుగుతా ఉంది. కాబట్టి మీరు పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి, వ్యవస్థను మేనేజ్ చేసి, న్యాయాన్ని మేనేజ్ చేసి ఏం చేసినా తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం 69 నుంచి ఉద్యమం జరిగింది. నేటి వరకు మేము తెలంగాణ సాధించుకున్నాం. ఏ విధంగా అయితే జరిగిందో ఈ రోజు మార్వాడీల బతుకు కూడా అట్లనే అవుతుంది. ఖబర్దార్ మార్వాడీలు అని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రాంతంలో ఉండేవాడు దాడి చేస్తే ఈ ప్రాంతంలో బొంద పెట్టాలి. ప్రాంత వ్యతిరేకుడు దాడి చేస్తే ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలన్నాడు. అదే చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా, మా వ్యాపారాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రాజస్థానీలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో ఉండబడే అందరూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కును మీరు పొందండి, మేము కాదంటలేము. కానీ వ్యాపారాన్ని యుద్ధం చేసినట్టు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈరోజు మార్వాడీలు చేస్తున్నటువంటి కల్చర్ మా ఆత్మగౌరవాన్ని, మా సంస్కృతిని దెబ్బతీస్తా ఉన్నారు.
అరే నాయనా, మీ ఊర్లే మీ రాజస్థాన్ లా మీ గుజరాత్ లా బొడ్రాయి ఉండదురా బాబు. మా ఊర్లు ఉంటాయి, మా ఊర్లే గ్రామ దేవతలు ఉంటాయి, మా ఊర్లే పోసమ్మ ఉంటది, మైసమ్మ ఉంటది, కాసమ్మ ఉంటది. పోసమ్మ కళ్ళు కొత్తాం, మైసమ్మకు ఏటను కొత్తాం, అది మా సంస్కృతి. వాడెవడో మార్వాడు మాట్లాడతాడు, 2000 రూపాయలు ఇస్తే మీరు బగ్గ తాగి పంటారా అంటారు. అవురా బాయ్, మా సంస్కృతి అదిరా, మేము తాగుడు కాదురా. మా దేవతలను గ్రామ దేవతలను కాపాడుకోవడానికి తెలంగాణ సంస్కృతిని మేము కొనసాగిస్తా ఉన్నాం. మా సంస్కృతిని దెబ్బతీస్తా ఉన్నావు, మా ఆచారాన్ని దెబ్బతీస్తా ఉన్నావు. ఈరోజు తెలంగాణ ఉద్యమం నైజాం నవాబును తరిమి కొట్టడానికి బతుకమ్మ పేరుతోటి నైజాం నవాబును తరిమి కొట్టినటువంటి చరిత్ర, బతుకమ్మ ఆడినటువంటి చరిత్ర మా సంస్కృతి. భారతదేశంలో ఎక్కడ కూడా బతుకమ్మ ఆడరు, ఈ తెలంగాణలో ఆడతారు. అది మా సంస్కృతి. ఆ సంస్కృతిని కూడా కోలలాటతోటి మా సంస్కృతిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. కానీ కొంతమంది, కొన్ని పార్టీలు కొన్ని రాజకీయం చేసి డబ్బులు అనుకొని ఈరోజు ఈ ఉద్యమానికి రాజకీయం మతం అంటగట్టి ఈ ఉద్యమాన్ని మత ప్రాతిపదికన జరుగుతుందని చెప్పి ఈరోజు కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కూడా తెలంగాణలో ఉన్నారు కదా, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాగింది, మనం అందరం కూడా తెలంగాణ సాధించుకుంది ఇలాంటి మార్వాడీల కోసం అని ఒక్కసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉన్నవాడే మతోన్మాద పార్టీలు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మార్వాడి అటో, మార్వాడి అటో, మార్వాడి అటో.